భవిష్యత్ తరాలకు దొమ్మేటి ఆదర్శమని, కూటమి ప్రభుత్వంలో దొమ్మేటి వెంకట్రెడ్డి విగ్రహం పెట్టించుకున్నామని, అధికారికంగా జయంతి జరపడాన్ని సాధించుకోగలిగామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సెటిబెల్జ జాతి కోసం అహర్నిశలు పాటుపడిన మహనీయుడు దొమ్మేటి వెంకట్రెడ్డి భవిష్యత్ తరాలకు ఆదర్శనీయులని, అందుకే విగ్రహాన్ని పెట్టించడమే కాకుండా ఆయన జయంతిని అధికారికంగా జరిపించాలన్న కోరిక సాధించుకోగలిగామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఇది కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి, బీసీల పట్ల ప్రేమకు నిదర్శనమని ఆయన అన్నారు. సెట్టిబెల్జ ఆశాజ్యోతి స్వర్గీయ దొమ్మేటి వెంకట్రెడ్డి జయంతి సందర్భంగా లాలా చెరువు సెంటర్లోని బాంబే గృహాల వద్ద ఉన్న ఆయన విగ్రహానికి బీసీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే వాసు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సెట్టిబెల్జ వర్గానికి చెందిన వాళ్లు గత ప్రభుత్వంలో ఉన్నప్పటికీ దొమ్మేటి విగ్రహాన్ని పెట్టించడంలో సీతకన్ను వేశారని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే దొమ్మేటి విగ్రహం ఆవిష్కరణ అవసరాన్ని గుర్తించి సెట్టిబెల్జ పెద్దలందరినీ సంప్రదించి కార్యరూపంలోకి తెచ్చుకోగలిగామని ఆయన అన్నారు. యువగలం పాదయాత్ర సందర్భంగా దొమ్మేటి వెంకట్రెడ్డి జయంతిని అధికారికంగా జరిపిస్తామని ఇచ్చిన హామీ నెరవేరుస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని ఎమ్మెల్యే వాసు స్పష్టం చేశారు. తన నియోజకవర్గానికి చెందిన కుడపూడి సత్యబాబు సెట్టిబెల్జ కార్పొరేషన్ చైర్మన్ గా ఉంటూ ఈ డిమాండ్ సాధన కోసం మంత్రి వాసంశెట్టి సుభాష్, పితాని సత్యనారాయణ, రెడ్డి సుబ్రహ్మణ్యంలతో కలిసి మంత్రి లోకేష్ దగ్గరకు వెళ్లి విన్నవించడం, మంత్రి సవిత సహకారం తీసుకొని వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లడం, ఆయన ఆమోదించడం జరిగాయని ఆయన వివరించారు. ఇందులో తాను భాగం పంచుకున్నందుకు ఒక బీసీ బిడ్డగా సోదర బీసీలకు సహకరించే అదృష్టం దక్కిందని ఎమ్మెల్యే వాసు ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, సవితలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆయన తెలిపారు. గతంలో ఎందుకు సాధించలేదని తాను అడగడం లేదని ఎమ్మెల్యే వాసు అన్నారు. ఇప్పుడు సాధించుకున్నందున అందరం కలిసికట్టుగా ముందుకు వెళదామని, మహనీయుడు దొమ్మేటి వెంకట్రెడ్డి ఆశయ సాధన కోసం పార్టీలకు అతీతంగా అందరం కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయాలు ఉంటాయి, పోతాయని, అయితే పుట్టిన జాతి శాశ్వతమని ఆయన అన్నారు. జాతి కోసం ఏం చేశావన్నదే శాశ్వతంగా గుర్తుంచుకుంటారని ఎమ్మెల్యే వాసు పేర్కొన్నారు. విగ్రహ ఆవిష్కరణలో దగ్గరుండి చూసుకోవడమే కాకుండా దొమ్మేటి జయంతి అధికారికంగా ప్రకటించి జరిపించే ప్రక్రియలో కూడా తాను భాగంగా ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు. ఇంతకన్నా ఏం కావాలన్నారు. అందరం కలిసికట్టుగా ఈ నగరంలోని మహనీయులను గుర్తించి గౌరవిస్తూ వెళ్దామని ఎమ్మెల్యే వాసు అన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బీసీల యొక్క ఆరాధ్య దైవం సెట్టిబెల్జ జాతి యొక్క అభ్యున్నత కోసం, అభివృద్ధి కోసం జీవితకాలం పాటుపడిన వ్యక్తి, మహనీయుడు కీర్తిశేషులు దొమ్మేటి వెంకట్రెడ్డి గారి జయంతి సందర్భంగా నా బీసీ కుటుంబ సభ్యులు, మరి ముఖ్యంగా సెట్టిబెల్జ జాతి గీత కులాల ఒక ఐక్యత కోసం కృషి చేస్తున్న నాయకులు, నా కూటమి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. వారందరికీ నమస్కరించుకుంటూ, మీడియా వారికి కూడా నమస్కారాలు తెలియచేస్తూ, గతంలో చూస్తున్నాం ఆ ప్రభుత్వంలో అదే జాతికి సంబంధించిన బిడ్డలు ఉన్నా దొమ్మేటి వెంకట్రెడ్డి గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడంలో కాసంత సీతకన్ను వేయడం జరిగింది. కూటమి వచ్చిన వెంటనే నాకు నేనుగా అడిగి, ఆ జాతి బిడ్డలందరినీ అడిగి దొమ్మేటి వెంకట్రెడ్డి గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది. అలాగే వివిధ జాతులకి సంబంధించిన పెద్దల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒక బీసీ బిడ్డగా మీ అందరి యొక్క సహకారంతో ప్రజాప్రతినిధిని అయిన వాడిని అని విజ్ఞప్తించగా పెద్దలందరూ కలిసి లాలా చెరువు జంక్షన్లోని దొమ్మేటి వెంకట్రెడ్డి గారి ఒక విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. ఆవిష్కరించుకున్న నాటి అడిగిన కోరిక దొమ్మేటి వెంకట్రెడ్డి గారి యొక్క జయంతిని ప్రభుత్వం అధికారికంగా గుర్తించాలి. ఈ మాట సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా
యువగలం రథసారథి నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ అని చెప్పి నాకు గుర్తించేవారు. ఈరోజు జయంతి సమీపిస్తున్న తరుణంలో ఇక్కడే సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ నా నియోజకవర్గాన్ని నుంచి పొందిన వ్యక్తిగా ఆయన, పెద్దలు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, పితాని సత్యనారాయణ గారు, మంత్రిగా సోదరులు వాసంశెట్టి సుభాష్ గారు, సోదర మనందరం కూడా చెయ్యాలి అన్నప్పుడు హెచ్ఆర్డి మంత్రిగా అయిన లోకేష్ గారిని అభ్యర్థించి ఆ శాఖ మార్చులు సవిత గారి యొక్క సహకారం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో ఈరోజు ప్రభుత్వం అధికారికంగా దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క జయంతి వేడుకలు చేస్తుందని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. ఒక బీసీ బిడ్డగా గర్వపడతా ఉన్నా. నా బీసీ జాతికి సంబంధించిన మహోన్నతమైన వ్యక్తి ఒక జయంతి వేడుకల్ని ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. ఈ రోజున గతంలో ఎందుకు గుర్తించలేదని నేను అడగను. ఆ జాతి బిడ్డలుగా మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. కానీ గుర్తించాం, మీరు గౌరవించండి. మేము చేస్తున్న కార్యక్రమాన్ని గౌరవించండి. అందరం కలిసికట్టుగా వెళ్దాం. ఆ మహనీయుడి యొక్క జీవిత కాలం దేనికోసమైతే శ్రమించారో ఆయన యొక్క ఆశయ సాధన కోసం అందరం కూడా పార్టీలకు అతీతంగా కృషి చేద్దాం. రాజకీయాలు జయంతిని అధికారికంగా ఈ రోజున మరి వీరందరి కృషితో ప్రకటించడం జరిగింది. ఆ మహానీయుడు మరి సెట్టిబల్జల కోసం తన యొక్క సొంత ఆస్తుల్ని ఖర్చు పెట్టి ఈరోజు జాతి ఔన్నత్యం కోసం ఎంతో కష్టపడినటువంటి వ్యక్తి అయినా మరి ఆయన వల్ల ఈ రోజున మరి జాతీయులందరూ కూడా ఈ స్థితిలో ఉన్నారంటే కారణం దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఆయన యొక్క కృషిని మరి ఈరోజు కూటమి ప్రభుత్వం గుర్తించి మరి వారు ఇచ్చినటువంటి గౌరవానికి మేము ఈనాడు తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం తరఫు నుంచి మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, అలాగే ఇక్కడ మా శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి అందరికీ నమస్కారం. ఈ రోజున మా కుల దైవం లాంటి దొమ్మేటి వెంకటరెడ్డి గారికి 173వ జయంతి వేడుకలు రాజమండ్రి లాలాచలో ఉన్న ఇక్కడ జరిగింది. ఇలాగే మా కుల పెద్దలందరూ రావడం జరిగింది ఇక్కడికి. అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజున మన స్టేట్ గవర్నమెంట్ ఈ రోజున జీవో పాస్ చేయడం జరిగింది. అధికారికంగా జరుపుకుని జీవో పాస్ చేయడం జరిగింది. దానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా నారా లోకేష్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా కుల ఎమ్మెల్యేలైన మా రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి కానీ, పితాని సత్యనారాయణ గారికి కానీ, అలాగే మా కార్పొరేషన్ చైర్మన్ అయిన కురుపూడి సత్యబాబు గారికి, అలాగే ఆయనకి అన్నదండలుగా నిలిచి లోకేష్ గారితో మాట్లాడి ఎలాగైనా ఈ బిల్లును పాస్ చేయించిన మా రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారికి ముఖ్యంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.